తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కృపా కనికరగల తండ్రి, ప్రభా, హాల్ నైట్ ప్రేయర్ కొరకు మేము వచ్చి ఉంటున్నాం. మీ నడిపింపు కొలది మేము ప్రార్థించి ప్రభా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రార్థనలో సాయించు. కనీసం ఆ శక్తి వలది మేము ప్రార్థించే ప్రార్థనకు మీరు దయచేయండి. అయినా కనికరించు తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన, మహింపరిచిన దైవ వాక్యం, మీ వాక్యమును బట్టి మేము ప్రార్థించి మా అవసరతలు, సంఘ అవసరతలు, ప్రజల యొక్క కష్ట పరిస్థితులు అన్నిటిని కూడా మీ ఎదురు పెట్టుటకు అనుకునేది. మా విన్నపములు లోకస్తులైన వారి దగ్గరికి వెళ్ళి ప్రభా విన్నపములు తెలియజేయట కంటేనూ మీ దగ్గర విన్నపములు తెలియజేయటకు సహాయం చేయండి, కనికరించండి. వాతావరణం మీ స్వామించుకోండి. కృతజ్ఞులమై స్తుతి ఘనత చెల్లిస్తూ మా ప్రార్థన దేవ మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండం 4వ అధ్యాయం. 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము, సరే 1 నుంచి 5 వరకు మనం మార్చి చదువుకుందాం. ఆది కాండం 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మార్చి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కాయనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను, నేను హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమి చేదుపరుచు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో కొన్ని తెచ్చింది. యెహోవా లక్ష్య కయ్యను అతి అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపం తెచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా చాలు. ఇక్కడ మరి చెప్పబడిన మాటలు మనం ఇక్కడ వింటా ఉంటున్నాం. కయ్యను హేబేలు అన్నదమ్మ. కయ్యను పెద్దోడు, హేబేలు చిన్నవాడు. ఇద్దరు పెరిగి పెద్దయినారు. దేవునికి అర్పణ బలి ఇవ్వాలా అనేటువంటి తలంపు కలిగిన వారుగా చూస్తూ ఉంటారు. సరే, దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని దగ్గర కయ్యను ఏం చేశా అంటే పంట వేశాడు కాబట్టి, తినుటకై పంట వేశాడు కాబట్టి ఆ పంట పొలాల్లో కొంత ధాన్యం తీసుకొచ్చాడు, దేవుని దగ్గర పెట్టాడు. మరి కయ్యను కూడా తన దగ్గర, హేబేలు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఇంటికి తాళం వేసిరాప ఇంటికి తాళం హేబేలు కూడా తన దగ్గర ఉన్నటువంటి తొలిచూరు పిల్లలైనటువంటి గొర్రె పిల్లను ఏం చేశాడు, బలిగా అర్పించాడు. ఇద్దరూ చేసింది మరి న్యాయపరంగానే ఉంది. దేవునికి ఇష్టపూర్వకంగా తీసుకొచ్చారు. ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా తీసుకొచ్చారు. ఎవరు కూడా మరి ఏదో తీసుకురావాలంటే కాదు. కానీ దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టడము, కయ్యూని యొక్క అర్పణ లక్ష్య పెట్టలేకపోవడము అనేది మనం చూస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి మర్మములు మనం గమనించాలి. చాలామంది అంటారు గొర్రెపిల్ల తీసుకొచ్చాడు కదా, అది తీసుకొచ్చాడు అంటాడు. గొర్రెపిల్ల శ్రేష్టమైంది. పంట పొలాల్లో కూడా కొంత భాగం తీసుకోవడం శ్రేష్టమైంది, అదేమీ ప్రాముఖ్యం కాదు. అర్పణలో అర్పించే వ్యక్తి అర్పణ ప్రాముఖ్యమైంది, కానీ అర్పణ అర్పించే వ్యక్తి జీవితం ప్రాముఖ్యం. అర్పణ నువ్వు ఎన్నైనా చేయి, చిన్న అర్పించు, పెద్దది అర్పించు, కోట్లు అర్పించు, లక్షలు అర్పించు, అర్పణ అనేది సమానమే, ఒకటే. కానీ అర్పించే విధానంలో, అర్పించే వ్యక్తి జీవితంలో ఉన్నదానిని బట్టి దేవుడు అంగీకరిస్తాడు. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరించాడు? హేబేలు నీతిమంతుడు. బైబిల్ అందుకు చెప్తుంది నీతిమంతుడు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేనికి అర్పించను, దేవుడు తన అర్పణను గురించి సాక్ష్యమిచ్చుడు, అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. విశ్వాసం బట్టి శ్రేష్టమైన బలి కయ్యూను కంటే. మరి కయ్యూను బలి, కయ్యూను అర్పణే, కానీ హేబేలు నీతిమంతుడుగా సాక్ష్యం పొందిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. నీతిమంతుడుగా సాక్ష్యం పొందడం. కాబట్టి ప్రియమైన వారలారా, మరి హేబేలు కయ్యూను గురించి ఏముంది? సాతాను సంబంధి అనే మాటలు ఇక్కడ మనకు చెప్పబడుతున్నాడు. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏముంది? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఏం సంబంధి వాడు? చూడ, ఏం సంబంధి? దుష్టుని సంబంధి. నీతిమంతుడు కాదు, అర్పణం తీసుకొచ్చాడు, కానీ దుష్ట సంబంధమైన వ్యక్తి. రెండోదిగా ఇక్కడ కింద వాక్యం వాడతాం. ఎందుకు చంపినట్టు? తన క్రియలు చెడ్డవియు, చెడ్డ క్రియలు చేసేటువంటి వ్యక్తి దుష్టుడు. ఒక మాట ఉంది, పాపాత్ముని యొక్క మనవి దేవుడు వింటాడా కదండి. యోహాను రాసినటువంటి సువార్తలో ఎన్నో మాట అది, 6వ అధ్యాయమా, దేవుడు పాపుల మనవి వినడు అనే మాట చూడండి. 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి వినడని ఆలకింపడని ఎరుగుదు. పాపుల మనవి ఆలకింపడు. కాబట్టి ఈ యొక్క కయ్యూను ఏ సంబంధి? దుష్ట సంబంధి. రెండోదిగా చెడు క్రియలు చేసేటువంటి వ్యక్తి. మరి దుష్ట సంబంధి చెడు క్రియలు చేసే వ్యక్తి ఏం కనపడతాం మనకాడ? అంత క్లియర్ కనబడకపోయినప్పుడు రాసి పెట్టాడు దేవుడు. కయ్యూను విశ్వాసం బట్టి శ్రేష్టమైన బలి, విశ్వాసము ద్వారా శ్రేష్టమైన ఇచ్చాడు. కయ్యూను దుష్టుడు కాబట్టి మరి శ్రేష్టమైనది ఇస్తున్నప్పటికీ కూడా అందులో మలినము. పంట పొలంలో తాను పండిస్తున్నాడు కాబట్టి పంట పొలం ఇచ్చాడు, కానీ ఎలా ఇస్తున్నాడు? ఏ హృదయంతో ఇస్తున్నాడంటే దుష్టత్వంతో నిండుకున్నవాడుగా, చెడ్డ క్రియలతో నిండుకున్నవాడుగా ఇస్తున్నాడు కదండి. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, దేవతల దగ్గరికి వెళ్తే మన దగ్గరే అనుకోండి, పెద్ద పెద్ద చర్చిలలో అవి సమర్పించుకుంటాడు. మీకు అవి కట్టిస్తాం, ఇవి కట్టిస్తాం. మరి వారు చేసేటువంటి పని మంచిదే, కానీ చేసే వ్యక్తి యొక్క దుష్టత్వం మనము చూస్తాం కదా. చర్చిలలో చాలా 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 పెద్ద పెద్దగా అర్పించుకుంటారు. లేకపోతే దేవాలయాలు చూసినారనుకో, దేవుళ్ళకు మంచి మంచిగా బంగారు కిరీటాలు చేస్తారు. అంతా కూడా దొంగ సొమ్మే, కోట్ల పొలది ఉంటుంది. కానీ దేవుడికి ఇస్తున్నారు, శ్రేష్టమైనది ఇస్తున్నారు. కానీ ఇచ్చే వ్యక్తి ఎలాంటి వాడంటే పాపాత్ముడుగా అక్కడ మనము కనబడతా ఉంటున్నాడు. పాపంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ కయ్యూను కూడా అలాంటి వాడే. మరి దుష్టుడు, దుష్ట సంబంధి, చెడ్డ క్రియలు చేసేటివి. అలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు, నిర్లక్ష్య పెట్టేవాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంటాడు, మీరు వాళ్ళంటారు మేము ఉపవాసం చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు నువ్వు విన్నావంటే, పాపాత్ములారా ఎన్ని చేస్తున్నారు మీరు, నేను అట్ట వింటాను. ఎన్ని కూడా మీరు చేస్తూ ఉంటే నేను అలాగ మీ మనవి ఆలకించదను. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు అర్పించే బలి కంటే ప్రాముఖ్యమైనదంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవడం, మిమ్మల్ని మీరు చక్కపరుచుకోవడం, మిమ్మల్ని మీరు కడుక్కోవడం అనేది చాలా శ్రేష్టమైనది బలి కంటే.
కాబట్టి మన జీవితము బాగులేకోకుండా మనం ఏదో దేవునికి ఇచ్చిన లోకస్తులైన వారు అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం, ఇదో ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం, అది మేమే చేసినా అది చేసి ఇది చేసామంటారు. కానీ వారి జీవితంలో మనసు మార్చబడని వారుగా ఉంటారు, దుష్టత్వంతో ఉంటారు, చేసే క్రియలు మంచి క్రియలు ఏదో దేవునికి ఇస్తున్నామంటారు కానీ పాపపు క్రియలతో ఉంటారు. అలాంటి క్రియలు నువ్వు ఎంత చేసినా కూడా వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండనే ఉండదు. కాబట్టి హేబేలు నీతిమంతుడుగా ఉన్నాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు, విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు, నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. కాబట్టే తన బలి దేవుడు లక్ష్య పెట్టాడు. కయీను ఎలాంటి వాడు చూనాడికి మనకేం కనపడలే. దుష్టుని సంబంధి, చెడ్డ క్రియలు చేసేవాడు, పాపక్రియలు నడిచే పాపక్రియ. ఇంకొక మాట ఉంది కయీను గురించి, చూడండి, యూదా రాసిన గ్రంథం, ఎక్కడ ప్రకటనకు ముందు ఉంటుంది. యూదా రాసిన గ్రంథము 1వ అధ్యాయం, యూదా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యూదా 1:11 చదవండి ఎవరైనా. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గం నడిచారు, బిలాము నడిచిన త్రోవలో, కయ్యూను నడిచిన మార్గము. ఏ మార్గం ఇది? పాపపు మార్గము. ఏంటంటే అది పాపపు మార్గం. కయ్యూను నడిచిన మార్గం పాపపు మార్గం. ఈ మార్గంతో నడుస్తూ అంటే దేవుడికి శ్రేష్టమైనది ఇక దహన బలులు లేకపోతే అర్పణలు ఇవ్వడం ప్రాముఖ్యమే కానీ వాటింది కాదు. కానీ ఇచ్చే వ్యక్తి యొక్క పరిశుద్ధత, ఇచ్చే వ్యక్తి యొక్క మంచితనాన్ని దేవుడు చూస్తాడు. చూడండి, యెషయా కీర్తన 51వ అధ్యాయంలో మీ బలు నాకు ఇష్టమైన కాదు అంటాడు. చూడండి 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 16-17 చదవండి ఎవరైనా. కీర్తన 51:16-17. కావు అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, ఇష్టమైన బలులు దేవా నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాలు ఏం చేయడంటాడు ఆయన? అలక్ష్యం చేయడు. కాబట్టి లక్ష్య పెట్టేటువంటి దేవుడు విరిగి నలిగిన హృదయం. మరి హేబెలు యొక్క హృదయం మరి లక్ష్య పెట్టిన దేవుడు, కయీను యొక్క హృదయాన్ని త్రోసివేసిన దేవుడు. ప్రియమైన వారినరా, కయీనేమి చెడ్డదేవుని ఇచ్చాడా? తాను పండించిన పంటలు తీసుకొచ్చాడు, కానీ ప్రవర్తనా జీవితం బాగులేదు. నువ్వెంత ఇచ్చినా ప్రవర్తనా జీవితం బాగాలేకపోతే వ్యర్థమే. ప్రవర్తనా జీవితము బాగుండా. కాబట్టి కయీను యొక్క ప్రార్థన, కయీను యొక్క మనవి, కయీను యొక్క ధూపము అంగీకరింపబడలేకపోవడానికి గల కారణం దుష్టుని సంబంధి, పాపాత్ముడు, చెడ్డక్రియలు చేసేవాడు, మరి నడిచేటువంటి మార్గము పాపపు మార్గము, దుష్టత్వపు మార్గము. ఇలాగ నడుస్తూనే దేవునికి ఏదో మంచి దేవునికి ఏదో ఇవ్వాలా, నేను కూడా ఇస్తున్నానటువంటి తపనతో ఇస్తున్నాడు. కానీ దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడని అర్థం కాలేదు. హేబెలు అయితే నీతిమంతుడుగా ఉండి విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి ఇచ్చి అంగీకరింపబడ్డాడు. కాబట్టి గుర్తించుకుందాం. మనం చూస్తూ ఉంటే పరిసయ్యుడు సుంకరి యొక్క ప్రార్థన, ఈ ప్రార్థన ఈ యొక్క అర్పణ వలే ఉంటాడు. సుంకరి ఎలాంటి వాడు ఉంటున్నాడు? పరిసయ్యుడు చెప్తా ఉన్నాడు, ఏవేవో చెప్తున్నాడు కానీ హృదయమును పరిశుద్ధపరుచుకుని దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన తనకు రావడం లేదు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. పరిసయ్యుడు, లూకా సువార్త 18వ అధ్యాయమేనా? 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10 నుంచి ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. నిలవబడి దేవా
వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను చోరుని కాదు, అన్యాసుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరిలాగా ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే అంటాడా? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదనలో 10వ భాగం చెల్లిస్తున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, ఈ మంచిదే. చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులని కాకుండా ఈ సుంకరవలే అనేటువంటి మాట అంటున్నాడు. అంటే పాపాత్ములాగా నేను కూడా లేను. చూడండి, తను ఒక నీతిమంతుడుగా తీర్చుకుంటున్నాడు. దేవుని ఎదుట ఎవడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్తా ఉంటే తాను నీతిమంతుడుగా ఎంచుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడైన వాడు కూడా పాపాత్ముడే. ఎందుకంటే ఆయన దోషులు కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలుగుతారు? కాబట్టి దేవుడే నీతిమంతులుగా తీర్చడం, కానీ మనం నీతిమంతులుగా చెప్పుకునేది కాదు. మరి ఈ పరిసేయుడు అలాగా చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు పరిసేయుడు నీతిమంతులుగా తీర్చబడలేకపోయినాడంటే ఇదో ఇట్టటి కారణాలు. నేనే మంచివాడు, నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే గొప్పవాడు, నేను తప్ప ఇంకెవరు లేరు, వాడు అట్టటోడు, వీడు ఇట్టటోడు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, నేనే మంచోడిని, చూడు నీకు దశంభాగాలు ఇస్తుంటున్నారు, ఉపవాసాలు కూడా చేసుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను, నేనే మంచోని అంటున్నాడు. అంటే దేవుడు చెప్పాలి, నువ్వు చెప్పుకునేది నీతిమంతుడు. కానీ చాలామంది నేను మంచోడిని, నేను నీతిమంతుడిని, లేదా మన గురించి ఇతరులు చెప్తారు, ఇతరుల గురించి మనం చెప్తాం. కానీ మన గురించి మనం చెప్పుకోవడం అనేది చాలామంది నేను అట్ట చేసినట్టు కొంతమంది చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు. అట్లా చేసిన, ఇట్లా చేశాను, నేను అందరికంటే మంచోడు కొన్నాను, ఇలాగ ఉన్నాను, అలాగ ఉన్నాను అంటాను. అది కాదు ప్రాముఖ్యం. పరిసేయుడు తర్వాత సుంకరి ఏ విధానంలో వచ్చాడు ప్రభు సందుకంటే చూడండి 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిల్చుండి, దూరంగా దేవుని మందిరంలో దూరంగా ఉన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. దేవాలయంలో ఇద్దరు వెళ్ళారు, పరిసేయుడు మాత్రం ముందుకు పోయి పలికినాడు. కానీ సుంకరి దూరంగా ఉన్నాడు. ఎందుకు? నేను పాపాత్మ ప్రభా, నీ సన్నిధిలో చేరడానికి నాకు యోగ్యత లేదు, నీ సన్నిధిలో మరి మలినముతో చేయబడిన వాడనగా ఉంటున్నాను అని మరి సుంకరి ఒప్పుకుంటున్నాడు. ఇంకేమంటాడు? పాపిని నేను కరుణించు, నేను పాపిని, నేను మంచోడిని, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉన్నాను, కనీసం వాళ్ళలో కొంతనైనా నాలో మంచిగా ఉంది, నేను నా వాళ్ళకంటే నేను కొద్దిగా మంచిగానే ఉంటున్నాను, ఇవన్నీ నేను చెప్పలా. ఒకటే మాట, నేను పాపిని, నన్ను కరుణించు అంతే. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం అలా ఉంటాం, ఇలా ఉంటాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఆ నీతి మీతి కాదు ప్రాముఖ్యం. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులను గుర్తుపెట్టుకోవాలా, మనం పాపాత్మను గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మన తప్పులు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలోకి. మనము మరి ప్రభు సన్నిధిలో మన పాపాలు కడగమని అడగాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధతలో మనం నిలబడే పరిశుద్ధత ఏ పాటిది? కాబట్టి ఆయన చెప్పక మునిపే, నువ్వు పాపాత్ముడు చెప్పక మునిపే మనము నేను పాపాత్ముడే ప్రభువా అని మనం ఒప్పుకోవాలి. అదే కాబట్టి అది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిశీలన ఏం చేస్తున్నాడు? నేను అట్టకుండా మంచోడిని, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎన్ని చేస్తున్నాను, అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను, అన్నీ ఉన్నాయి. కానీ తనను తాను మాత్రం నీతిమంతుడుగా తీర్చుకునే అనుభవంలోకి వస్తా అంటున్నాడు. అయితే సుంకరి మాత్రము నేను పాపాత్ముని ప్రభువా, ఇంకేం చెప్తాను? ఒకటే మాట, ఆ మాటకి దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నా. అతని కంటే, పరిసేయుడు కంటే సుంకరి అనే వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే ఇప్పుడు ప్రార్థన అంగీకరింపబడలేదా? అంగీకరింపబడింది. నేను పాపాత్మునంట, నువ్వు పాపాత్ముడు, ఓకే, ఇప్పుడు నేను నీతిమంతుడు తీరుస్తున్నాను. తను చేసిన ప్రార్థనకి అంగీకారం. వాడేమంటాడు? నేను మంచోడిని, అట్టడో ఇట్టడో అంటే నువ్వు మంచోడివేగా కాదు, కానీ అసలు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడడానికి యోగ్యత లేదు. ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. ఈ నలుగురి విషయంలో హేబేలు గురించి చూస్తూ వచ్చాము. హేబేలు నీతిమంతుడుగా ఉన్నాడు. మరి ఇక విశ్వాసం బట్టి శ్రేష్టమైనది ఇచ్చాడు. తన హృదయం కూడా శ్రేష్టమైనది ఉంది. తాను నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉంటున్నాడు, మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. కయీనైతే దుష్టుడుగా, దుష్ట సంబంధిగా, చెడ్డక్రియలు చేసేవాడుగా, కాలినడతలు నడిచేవాడుగా ఉంటున్నాడు. తెచ్చిందేమో మరి దేవుడికి అర్పణ తీసుకొస్తున్నానని అందరిలాగా వచ్చాడు. కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు.
కాబట్టి ప్రియమైన వాళ్ళ హృదయ అంతరంగం పరిశుద్ధపరచబడాలి. అందుకే పరిశుద్ధుడి శాస్త్రం గురించి మనం చూస్తే, పరిశుద్ధుడిని మంచివాడిని అట్టటోని ఇట్టటోని, కయ్యుల్లాగాని అట్టటోని ఇట్టటోని మంచిగా ఉన్నారు, నేనేం మంచివాడిని, నేనేం చెడ్డోని కాదు, ఈ శంకర్లాగా నేను పాపాత్ముని కాదు, అది ఇదని చెప్తుంటున్నాడు. కానీ దేవుని ఎదుట తాను విధానంగా తగ్గించుకోలేకపోయినాడు. అయితే శంకరి అయితే వెంటనే కళ్ళు ఎత్తుటకైనను ఆకాశం ధైర్యం చాలాక రొమ్ములు కొట్టుకుంటూనే పాపాత్ముని ప్రభువా అన్నాడు. అంతే, వెంటనే దేవుడు ఈ వ్యక్తిని నీతిమంతుడు, ఆ వ్యక్తి అనీతిమంతుడు తీర్చేశాడు. కాబట్టి కాబట్టి మనం ప్రార్థించే వెంటనే ప్రార్థన జవాబు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుడు మనం వింటాడు, మన ప్రార్థన జవాబిస్తాడు. మనం చేసిన ప్రార్థనలో ఆయన విని మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనం పవిత్రపరచుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. నా హృదయాంతరంగం పవిత్రపరచు ప్రభా, నాలో నూతనంగా ఆత్మను పుట్టించు ప్రభా, నూతనమైనటువంటి కార్యం జరిగించు ప్రభా. కీర్తన 51వ అధ్యాయంలో పరిశుద్ధాత్మక సంతోషాన్ని కలగజేయు ప్రభా అని దావీదు మహారాజు చెప్పిన రీతిలో మనం కూడా మన హృదయాన్ని పవిత్రపరచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభు మనకు సహాయం చేసిన కొలది ప్రార్థనలో మనము గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం.